అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఆవు పేడతో కల్లాపి జల్లడం వల్ల ఉపయోగాల గురించి తెలుసుకుంటున్నాము. మన అమ్మమ్మలు, బామ్మలు ఉదయం లేవగానే ఆవు పేడతో కలిపిన నీటితో కల్లాపి చల్లేవారు. పండగలు, పూజలకు ముందు ఇంటిని ఆవు పేడతో అలికేవారు. కొందరైతే గోడలను కూడా గోమయంతో అలికేవారు. అసలు అలా ఆవు పేడను ఉపయోగించడం వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసుకుందాం. కల్లాపి చల్లడం వలన గాలికి దుమ్ము లేచి ఇంట్లోకి రాకుండా ఉంటుందని సాధారణంగా చెప్తారు, కానీ అది కూడా ఒక కారణమే. దేశవాళీ అంటే నాటు ఆవు పేడ అంటే భారతీయ గోవు పేడని మాత్రమే కలిపిన నీటిని కల్లాపిగా చల్లుతారు. నిజానికి భారతీయ గోవుకు చాలా విశిష్టత ఉంది. ప్రపంచంలో ఉన్న అన్ని గోజాతులలోకెల్లా భారతీయ గోవుకున్న గొప్ప శక్తి మరే ఇతర గోవుకు లేదు. ఆవు పేడ క్రిమి సంహారిణి, క్రిములను దరిచేరనీయదు, హాని కలిగించే కీటకాలను దూరంగా పంపేస్తుంది. అంతేకాదు, దేశీ ఆవుల మూత్రంలో, పేడలో ఎన్నో ఉపయోగకరమైన మిత్రక్రిములున్నాయి. కేవలం వాటి ద్వారా మాత్రమే మనం భూమిని సారవంతం చేయవచ్చు. 1 గ్రాము దేశీ ఆవు పేడలో 300 కోట్ల మిత్రక్రిములున్నాయని రుజువయ్యింది. జెర్సీ ఆవుకు, దేశీ ఆవుకు ఎన్నో తేడాలున్నాయని కూడా రుజువయ్యింది. దేశీ ఆవు పేడలో, మూత్రంలో ఉన్నన్ని మిత్రక్రిములు జెర్సీ ఆవుతో సహా మరే ఇతర జంతువుల మలమూత్రాలలో కూడా లేవని ప్రముఖులు రుజువు చేశారు. పైగా వాటి మలమూత్రాలలో మానవుడికి కీడు చేసే భారీ లోహాల మిగులు, హానికారక క్రిముల శాతం ఎక్కువగా ఉంటుంది. జెర్సీ ఆవు 1 గ్రాము పేడలో 70 లక్షల హానికారక సూక్ష్మక్రిములు ఉన్నాయి. మిత్రక్రిములంటే భూమికి, మనిషికి, ప్రకృతికి మేలు చేకూర్చేవి. మనిషి శరీరంలో కూడా కొన్ని మిత్రక్రిములు ఉంటాయి. ప్రేవులు జీర్ణ వ్యవస్థలో ప్రధాన పాత్రని పోషిస్తాయి. యాంటీబయోటిక్ అధికంగా సేవించడం వలన ఇవి నశించి ఉదర మరియు పేగు సంబంధిత రోగాలు వస్తాయి. అట్లాగే దేశీ ఆవు పేడలో ఉండే మిత్రజీవాలు కూడా అందరికీ మేలు చేస్తాయి. జీవరాశి నుంచి వెలువడిన మలం అత్యంత రోగకారకమైందిగా ఉంటుంది, కానీ దేశీ ఆవు పేడ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఇది ఆరోగ్యానికి హేతువు. ఈ కాలంలో మనం రేడియేషన్లో బ్రతుకుతున్నాం. అది మన మీద అనేక దుష్ప్రభావాలను చూపిస్తుంది. ఆవు పేడ రేడియేషన్ను పూర్తిగా నిరోధిస్తుంది. ఆవు పేడతో అలికిన ప్రాంతంలోకి రేడియో ధార్మిక శక్తిని రాకుండా చేస్తుంది అని విదేశీయుల పరిశోధనలో తేలింది. ఇంటి పైభాగంలో ఆవు పేడతో అలికితే ఇంటి లోపలికి రేడియో ధార్మికత ప్రవేశించదని, అందుకే ఇప్పటికీ భారత్ మరియు రష్యా అణుశక్తి కేంద్రాల్లో కూడా రేడియేషన్ ప్రభావాన్ని నిరోధించడానికి, ఎదుర్కోవడానికి ఆవు పేడను ఉపయోగిస్తారని ఒక సంస్థ తెలియజేసింది. అంతటి శక్తి ఆవు పేడకు ఉంది. ఆవు పేడ యాంటీసెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. పవిత్ర ప్రదేశాల్లో, వంటగదిలో ఇల్లంతా ఆవు పేడను అలికేది ఈ కారణం వల్లనే. అందువల్ల ఇంట్లో వాళ్ళకి రోగాలు రావు. ఈనాటికి కొన్ని తెగలవారు బాలింతలకు జ్వరం వచ్చినప్పుడు చికిత్సకు ఆవు పేడనే వాడతారు. ఆవు పేడను నీటిలో కలిపి చల్లడం వలన ఇంటిలోకి ఈగలు, దోమలు రావు. ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కనుకే ఆవు పేడతో కల్లాపి చల్లుతారు. ఇల్లు అలుకుతారు హిందువులు. ఇల్లు శుభ్రం చేయడానికి వాడే ఫినాయిల్, ఇతర వస్తువులు మొదలైనవి శ్వాసకోశ సంబంధిత వ్యాధులను కలిగిస్తాయి. పాదాలు, పగుళ్లకు కూడా ఇవే కారణం. కానీ దానికి భిన్నంగా ఆవు పేడ వాసన శ్వాసకోశ సంబంధిత వ్యాధులను నిరోధిస్తుంది. ఒక్క పేడలోనే ఇన్ని విశిష్టతలుంటే ఇక ఆవు పాలలో ఎన్ని విశేషాలు ఉంటాయి. అందుకే భారతీయులు ఆవును అమ్మగా, గోమాతగా పూజిస్తారు. లక్ష్మీదేవి కూడా గోమయంలోనే కొలువై ఉంటుంది. వచ్చే మరికొన్ని వీడియోలలో ఆవు పాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదండి మన వాళ్ళు కల్లాపి చల్లడం వెనుక ఉన్న కారణాలు. కానీ మనం పాశ్చాత్య మోజులో పడి మనవన్నీ మూఢాచారాలు అనుకుంటున్నాం. మనం హిందూ ఆచారాలను పాటిద్దాం. అలా పాటించడం వల్లనే ఆరోగ్యం, ఆనందం, ఆయువు. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు. కృష్ణార్పణం.